మాఘపురాణం 6వ అధ్యాయం. కప్ప తన రూపాన్ని వదిలిపెట్టి కాంతగా మారిపోయింది. ఇప్పుడు ఆ మునికాంత తన వృత్తాంతం చెప్పడం మొదలుపెట్టింది. ఓ మహాత్మా, గౌతమ ఋషి, పూర్వకాలంలో గోదావరి తీరంలో ఒక చిన్న గ్రామం ఉండేది. అందులో హరిశర్మ అని ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. నేను అతడి కుమార్తెను. నా పేరు మంజుల. నా తల్లిదండ్రులు నన్ను చాలా గారాబంగా పెంచారు. దాంతో నాకు మొండితనం, పెంకితనము వచ్చినాయి. నేను అనుకున్నదే కావాలనే పట్టుదల కూడా ఉండేది. నాకు యుక్త వయసు వచ్చింది. సంబంధాలు చూడడం మొదలుపెట్టాడు నా తండ్రి. అలా వెతుకుతూ కావేరీ నదీ తీరంలో ఉన్న జ్ఞానవంతుడు అనే మునికుమారుడికిచ్చి పెళ్లి చేశాడు. ఆ మహర్షి చాలా నియమనిష్టలు కలవాడు. పరమశాంతమూర్తి. వివాహమైంది. నేను అత్తవారింటికి వచ్చాను. కాలం గడుస్తోంది. ఇంతలో మాఘమాసం వచ్చింది. ఆ రోజు తెల్లవారుజామున నా భర్త నన్ను లేపి, మాఘమాసం వచ్చింది. ఈ మాసము పరమ పవిత్రమైనది. నా చిన్నప్పటి నుండి ప్రతి సంవత్సరం మాఘమాసమున వ్రతం చేస్తూనే ఉన్నాను. ప్రతిరోజు స్నానాలు, వ్రతాలు చేస్తున్నాను. ఈ సంవత్సరం నువ్వు కూడా ఉన్నావు కాబట్టి ఇద్దరం కలిసి ఈ వ్రతం చేద్దాం. నువ్వు కూడా నాతో పాటు రా. ఉదయాన్నే కావేరీ నదిలో స్నానం చేద్దాం. ఇక్కడ శాస్త్రవచనం ఒకటి ఉంది. అది ఏమిటంటే, భోజనం చేసేటప్పుడు విస్తరిలో 100 మెతుకులు ఉంటే ఒక ముద్ద వదిలివేయాలి. సూర్యోదయం కాకముందే స్నానం చెయ్యాలి. యాజకుడి ఆకలి గుర్తించి అన్నం పెట్టాలి. జపం చేసే సమయంలో మెలికి పూసను లెక్కించరాదు. కాబట్టి ఉదయాన్నే సూర్యోదయానికి పూర్వమే నదీ స్నానం చెయ్యాలి. స్నానానంతరం సూర్యుడికి నమస్కారం చేసి నదీ తీరంలో గాని, ఇంట్లో గాని లక్ష్మీనారాయణ్ణి పూజించాలి. తులసి తీర్థం తీసుకోవాలి. మాఘపురాణం వినాలి. ఇలా మాసమంతా చేస్తే గొప్ప పుణ్యం లభిస్తుంది అన్నాడు. ఆ మాటలు విన్న నేను నా మొండితనంతో ఆయన మీద చికాకు పడ్డాను. మాఘవ్రతాన్ని ఆయన్ను దూషించాను. తండ్రిలాగా కుమారుడు కూడా పరమశాంతమూర్తి. అయినప్పటికీ వ్రతాన్ని దూషించగానే ఆయనకు చాలా కోపం వచ్చింది. నా ఇంటికి వచ్చిన తర్వాత నాతో పాటుగా దైవ కార్యాలన్నీ నిర్వర్తిస్తావని నిన్ను వివాహం చేసుకున్నాను. దైవం పట్ల నీకు ఇంత ద్వేషం ఉన్నదని నాకు తెలియదు. మాఘమాస వ్రతం నీ కంటికి అంత తేలికగా కనిపిస్తుందా? నువ్వు నాతో ఉండడానికి పనికిరావు. కృష్ణానదీ తీరంలో రావి చెట్టు త్వరలో పెద్ద కప్పవై పడి ఉండు అని శపించాడు. ఆ దెబ్బకు నా మత్తు కాస్త వదిలిపోయింది. భయంతో గడగడ వణుకుతూ నా అపచారాన్ని మన్నించమని ప్రార్థించాను. శాప విమోచనం చెప్పమని వేడుకున్నాను. బ్రాహ్మణుడి మనసు వెన్న చాలా తేలికగా కరిగిపోతుంది. ఆయన నా మీద దయతలచి గౌతమ మహర్షి తీర్థయాత్రలు చేస్తూ కృష్ణా తీరానికి వచ్చి అక్కడ మాఘమాస వ్రతం చేస్తాడు. ఆ మహర్షి చేసిన పూజా ఫలంతో నువ్వు మళ్ళీ మానవకాంతగా మారతావు అని శాప విమోచనం చెప్పాడు. ఆ రోజు నుంచి నేను కప్పనై ఈ చెట్టు త్వరలో నివసిస్తూ నీ రాక కోసం ఎదురు చూస్తున్నాను. మహర్షి, ఇప్పుడు నువ్వు ఇక్కడ నిర్వర్తించిన వ్రత మహాత్యంతో నా కప్పరూపం పోయి నాకు మానవకాంతగా మారాను. ఎన్ని సంవత్సరాలు కప్పరూపంలో ఉన్నానో తెలియదు. ఓ మహర్షి, నీ దయ వల్ల నేటికి నాకు శాప విమోచనం కలిగింది అంటూ నమస్కరించింది మునికాంత. ఇప్పుడు గౌతముడు, అమ్మా, నీకు ఈ శాపం తగిలి 1000 సంవత్సరాలయ్యింది. ఈ కాలంలో చాలా కష్టాలు పడ్డావు. అక్కడ నీ భర్త మళ్ళీ వివాహం చేసుకోలేదు. చాలా కాలం తపస్సు చేసి చివరికి వైకుంఠం చేరాడు. నువ్వు కూడా నీ భర్తకు అనుకూలంగా ఉంటే ఇలా జరిగేది కాదు. నీ మొండితనం, మూర్ఖత్వంతో ఇలా చేసుకున్నావు. మాఘమాస వ్రతాన్ని ఎవరూ నిర్లక్ష్యం చేయరాదు. నీ భర్త నీ వల్ల తన వంశంని నిలుపుకోవాలని అనుకున్నాడు. అనుకున్నది ఒకటి, జరిగింది ఇంకొకటి. చివరకు అతనికి మిగిలిందేమిటి? నీ మూర్ఖత్వాన్ని భరించలేక అతడు నిన్ను శపించాడు. మాఘమాసంలో ఉదయాన్నే స్నానం చేయమన్నాడు. నువ్వు కాదన్నావు, తిరస్కరించావు, దూషించావు. అందుకే నీరు ఏమాత్రం తగలని చెట్టు త్వరలో కప్పగా పడి ఉండమని శపించాడు. నీకు శాప విమోచనం కలిగే సమయం వచ్చింది కాబట్టి నాకు తారసపడ్డావు. నేను చేస్తున్న పూజాధికాలు చూశావు. శాప విమోచనం అయింది. మళ్ళీ మానవకాంతవైనావు. ఇప్పుడు నువ్వు కూడా మాతో పాటుగా ఈ మాఘమాస వ్రతం చెయ్యి. గొప్ప పుణ్యం వస్తుంది. లేచి వెళ్ళి నదిలో స్నానం చేసిన ఎవరైనా సరే తెలిసి కానీ తెలియక కానీ మాఘశుద్ధ సప్తమి, దశమి, ఏకాదశి, పౌర్ణిమ, బహుళ ఏకాదశి,
చతుర్దశి, అమావాస్య తిథులలో ఉదయాన్నే నదీ స్నానం చేసి పూజాధికాలు చేసి లక్ష్మీనారాయణులను పూజించి పురాణ శ్రవణం చేస్తే వారికి విష్ణులోకం ప్రాప్తిస్తుంది. కాబట్టి నువ్వు కూడా స్నానం చేసి ఈ వ్రతం చేసి పుణ్యవతివిగా నీ భర్తను చేరుకో అన్నాడు గౌతముడు. ఆ మునికన్య మహర్షి చెప్పినట్లుగానే మాఘమాస వ్రతం చేసి మరణానంతరం విష్ణు సాన్నిధ్యం పొంది వైకుంఠంలో తన భర్తను కలుసుకుంది. 6వ అధ్యాయం సమాప్తం.